కాంగ్రెస్ పార్టీ ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ నవ్వుల పాలవుతోంది. రెండు కళ్ల సిద్ధాంతంతో నీతిమాలిన రాజకీయాలు చేస్తోంది. అదానీ వ్యవహారంలో కాంగ్రెస్ డబుల్ స్టాండ్ ఆ పార్టీ నేతలను ఇరకాటంలోకి నెట్టింది. అదానీతో ఢిల్లీలో కుస్తీ పడుతున్నట్లు డ్రామాలు చేస్తున్న హస్తం పార్టీ తెలంగాణలో మాత్రం దోస్తీ చేస్తోంది. ప్రధాని మోదీ దేశ సంపదను అదానీ కంపెనీలకే కట్టబెడుతున్నారని పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలు నిరసనకు దిగారు. అదే తెలంగాణలో రేవంత్ అదానీ దోస్తిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రశ్నిస్తుంటే మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. అసెంబ్లీ సమావేశాలకు సైతం హాజరవ్వకుండా పోలీసులతో రేవంత్ సర్కారు వారిని అడ్డుకుంది. బీఆర్ఎస్ నేతలను అక్రమంగా అరెస్టు చేసి తెలంగాణ భవన్కు తరలించింది. కాగా కాంగ్రెస్ పార్టీ రెండు నాల్కల ధోరణిని తెలంగాణవాదులు మేధావులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఒకే అంశంలో రెండు ధోరణులు ఏంటని ప్రశ్నిస్తున్నారు. డ్రామాలు ఇక సాగవని హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ నవ్వుల పాలవుతోంది. రెండు కళ్ల సిద్ధాంతంతో నీతిమాలిన రాజకీయాలు చేస్తోంది. అదానీ వ్యవహారంలో కాంగ్రెస్ డబుల్ స్టాండ్ ఆ పార్టీ నేతలను ఇరకాటంలోకి నెట్టింది. అదానీతో ఢిల్లీలో కుస్తీ పడుతున్నట్లు డ్రామాలు చేస్తున్న హస్తం పార్టీ తెలంగాణలో మాత్రం దోస్తీ చేస్తోంది. ప్రధాని మోదీ దేశ సంపదను అదానీ కంపెనీలకే కట్టబెడుతున్నారని పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలు నిరసనకు దిగారు. అదే తెలంగాణలో రేవంత్ అదానీ దోస్తిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రశ్నిస్తుంటే మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. అసెంబ్లీ సమావేశాలకు సైతం హాజరవ్వకుండా పోలీసులతో రేవంత్ సర్కారు వారిని అడ్డుకుంది. బీఆర్ఎస్ నేతలను అక్రమంగా అరెస్టు చేసి తెలంగాణ భవన్కు తరలించింది. కాగా కాంగ్రెస్ పార్టీ రెండు నాల్కల ధోరణిని తెలంగాణవాదులు మేధావులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఒకే అంశంలో రెండు ధోరణులు ఏంటని ప్రశ్నిస్తున్నారు. డ్రామాలు సాగవని హెచ్చరిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ లైవ్ లో అందిస్తారు. వంశీ, కాంగ్రెస్ పార్టీ డబల్ స్టాండ్ అనేది మరోసారి స్పష్టంగా తెలిసింది. అటు ఏదైతే పార్లమెంట్ సాక్షిగా కావచ్చు, మరోపక్క అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి డబల్ స్టాండర్డ్ మాత్రం స్పష్టంగా బయటపడింది. ప్రజల్లోకి ఈ అంశం చర్చ తిరుగుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే దేశ ప్రతిష్ట మసకబారే విధంగా అదానీ ఏదైతే విదేశాల్లో అరెస్ట్ అయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ ఈ అంశం పైన కేంద్రంలో బీజేపీ పార్టీని కాంగ్రెస్ పార్టీ నిలదీస్తుంది. అదే సందర్భంలో రాష్ట్రానికి సంబంధించి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ తీరు మరో విధంగా ఉందనేది మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అదానీ యొక్క వ్యవహారం పైన అటు సీఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని, అటు బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే అదానీకి సంబంధించి అదానీ సీఎం రేవంత్ రెడ్డి బాయ్ బాయ్ అనే ఏదైతే ప్రతిబింబిస్తూ ఒక టీషర్ట్ని ధరించడం జరిగింది అదానీకి వ్యతిరేకంగా. ఈ సందర్భంగా అదానీ వ్యవహారం పైన దేశ స్థాయిలో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అటు బీఆర్ఎస్ పార్టీ కూడా ముందు నుంచి కూడా అదానీ వ్యవహారం పైన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. వీరి దోస్తానా ఏదైతే అదానీ కావచ్చు, దాంతోపాటుగా సీఎం రేవంత్ రెడ్డి దోస్తీ మరోసారి బయటపడినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి 100 కోట్ల విరాళం ఇచ్చినటువంటి సందర్భం కూడా మరి మనం చూస్తూ ఉన్నాం. అటు బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడితోటి వెనక్కి తీసుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది.
ఇదే అంశానికి సంబంధించి ఏదైతే రాష్ట్రంలో అంబుజా సిమెంట్కి సంబంధించినటువంటి అంశం కావచ్చు, దాంతోపాటుగా ఇతర కంపెనీలకు సంబంధించి కూడా అదానికి కట్టబెట్టాలనే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కూడా అటు అదాని వ్యవహారంలో సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ముందు నుంచి వ్యతిరేకిస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి ప్రతిష్టకు దెబ్బతినే అవకాశం ఉంది. అదాని వ్యవహారానికి సంబంధించి కూడా వెనక్కి తీసుకోవాలి, అదానితోటి ఒప్పందాలన్నీ కూడా వెనక్కి తీసుకోవాలని కూడా ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇలాంటి సందర్భంలోనే అటు అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని చూసినటువంటి బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలోకి వెళ్లాలని ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో ఎంట్రీ గేట్ వద్దనే అటు పోలీసులు అసెంబ్లీ మార్షల్స్ అడ్డుకున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాము. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవితతో పాటుగా ఇతర బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను ఏదైతే వాహనాల్లో తరలించడం జరిగింది, తెలంగాణ భవన్కి తీసుకొచ్చినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. అదాని వ్యవహారం సంబంధించి కూడా గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అటు బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించినటువంటి సందర్భం కూడా చూస్తూ ఉన్నాము. అదానికి సంబంధించినటువంటి కంపెనీలను తెలంగాణకు రాకుండా అడ్డుకున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే దేశ స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో అటు అదాని వ్యవహారంలో దేశానికి కావచ్చు, రాష్ట్రానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆనాడు బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో వ్యతిరేకించినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అదానికి తెలంగాణ రాష్ట్రంలో రెడ్ కార్పెట్ పరిచినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. అదాని సీఎం రేవంత్ రెడ్డి దోస్తాన్ని కొనసాగుతుంది అనేది కూడా మరోసారి నిరూపితమైనటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఈ సందర్భంగా కొద్దిసేపటి క్రితం అటు ఏదైతే తెలంగాణ భవన్లో కూడా అదానికి సీఎం రేవంత్ రెడ్డి దోస్తాన్ని నిరసిస్తూ కూడా నిరసన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. పార్లమెంట్లో ఒక తీరుగా, అసెంబ్లీలో ఒక తీరుగా కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్ స్టాండర్డ్గా వ్యవహరిస్తున్నటువంటి సందర్భం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వంశీ, కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తెలంగాణ వాదులు ఎలా చూస్తున్నారంటారు? ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం రెండు నాలుకల ధోరణితోటి వ్యవహరిస్తూ ఉంది. అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మనం చూస్తూ ఉన్నాము కాంగ్రెస్ పార్టీ అనేక రకాలమైనటువంటి ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి తర్వాత నెరవేర్చకుండా అనేక రకాల వ్యవహరించినటువంటి తీరు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇదే సందర్భంగా అదాని వ్యవహారంలో కూడా కేంద్రంలో ఒక తీరుగా వాళ్ళ దేశ నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దేశ నాయకుడు రాహుల్ గాంధీ అటు రాజ్యాంగాన్ని పట్టుకొని దాంతోపాటుగా అదానికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని దేశ స్థాయిలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూడా అక్కడ అదాని వ్యవహారాన్ని బీజేపీ ఎండగట్టినటువంటి సందర్భం మనం చూస్తాం. కానీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీ వ్యవహారం మాత్రం పూర్తి విచిత్రంగా ఉన్నటువంటి పరిస్థితి మాత్రం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అదానికి ఇక్కడ రెడ్ కార్పెట్ని కాంగ్రెస్ పార్టీ పరుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. అనేక ఒప్పందాలను లోపాయకారంగా కుదుర్చుకుందని కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే చెప్పినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. కానీ కేంద్ర నాయకత్వానికి ఏదైతే కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వానికి తెలియకుండానే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా వ్యవహరిస్తుందా అంటే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం చెప్పినటువంటి మాట సీఎం రేవంత్ రెడ్డి వినడం లేదా, దీనికి సంబంధించినటువంటి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు అనేక అంశాలపైన ఢిల్లీకి దాదాపుగా 28 సార్లు వెళ్ళినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అక్కడ రాహుల్ గాంధీని కావచ్చు, ఇతర నాయకులను కూడా కలిసినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ అదాని వ్యవహారం ఎప్పుడు కూడా కేంద్ర నాయకత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వద్ద చర్చకు రాలేదా, వస్తే మరి ఎందుకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అదానికి రెడ్ కార్పెట్ పరిస్థితి సంబంధించి కూడా ఒక ప్రశ్నగా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. మొత్తం మీద అటు కేంద్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆధ్వర్యంలోనే అటు సీఎం రేవంత్ రెడ్డి నడుస్తున్నాడు అనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. రైట్ వంశీ, థ్యాంక్ యూ.